స్టైల్, ఆ స్టైల్ అయితే పక్కా ఉంటుంది. ఆయన లాస్ట్ ఫిల్మ్స్ నుంచి డ్యూడ్ లో కూడా మనం చూసాం ఆ ఫోన్ ఎగరేసేది. అది నేను కూడా ట్రై చేశాను. యు నో ద రిజల్ట్ ఆఫ్టర్ దట్. సో బేసికల్లీ ప్రదీప్ రంగనాథన్ గారి ఫిలిమ్స్ అంటే ఇద్దరు హీరోయిన్లు పక్కా అని అర్థమైపోతుంది. ఇక్కడ కూడా ఒక హీరోయిన్ మనం చూస్తాం. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ టు విష్ణు వన్ మ్యాన్ రివ్యూస్. సో ఈ రోజు మనం LIK ట్రైలర్ రియాక్షన్ అయితే చేయబోతున్నాం అనమాట. సో ఐఎమ్ ఆల్సో వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రదీప్ రంగనాథన్ గారు. అండ్ లాస్ట్ 3 మూవీస్ కూడా నాకు చాలా చాలా ఇష్టం. ముఖ్యంగా డ్యూడ్ మూవీ నాకు చాలా చాలా ఇష్టం అనమాట. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ LIK. చాలా చాలా పోస్ట్ పోన్స్ తర్వాత April 10th రిలీజ్ చేస్తున్నారు సినిమాని. సో ఐఎమ్ వెరీ మచ్ ఈగర్లీ వెయిటింగ్. చాలా చాలా కొత్త కంటెంట్ లాగా అనిపిస్తున్నది నాకు. సో లెట్స్ వాచ్ ట్రైలర్. సో ఎస్, ట్రైలర్ అయితే ఫస్ట్ చూసేద్దాం, అంత రియాక్షన్ అయితే చేద్దాం. ఎస్, అవన్నీ ఇన్షూర్ చేస్తున్న ఈ లోకంలో దీని ఓకే 3, 2, 1 లెట్స్ వాచ్. మన లైఫ్ లో ఏమైనా అత్యంత ముఖ్యమో అవన్నీ ఇన్షూర్ చేస్తున్న ఈ లోకంలో దీని ఈ లవ్ ని ఇన్షూర్ చేయడానికి ఏదైనా దాగి లేదా? ఇప్పుడు దారుంది లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో బేసిక్ గా వీళ్ళు ఏంటంటే కంపెనీ. సో ట్రైలర్ లాగే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఒక కంపెనీ. సో ఎవరితో కలిస్తే నైస్, ఎవరితో కలిస్తే నాయిస్ అని నాకు కనుకొని చెప్తుంది. ఎందుకంటే నా దేవుడు లాంటిది. లైక్ లో నేను హ్యాపీగా లేని ఒక్కడు. స్టైల్, ఆ స్టైల్ అయితే పక్కా ఉంటుంది. ఆయన లాస్ట్ ఫిల్మ్స్ నుంచి డ్యూడ్ లో కూడా మనం చూసాం ఆ ఫోన్ ఎగరేసేది. అది నేను కూడా ట్రై చేశాను. యు నో ద రిజల్ట్ ఆఫ్టర్ దట్. ఇదైతే నేను ట్రై చేస్తానా లేదా చూద్దాం. నాకైతే నచ్చింది. లైఫ్ వైస్ లో అయితే సార్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తోంది. సార్ నేను పచ్చని ప్రపంచం నుంచి వస్తున్నాను. హాస్పిటల్ ప్లేస్ నుంచి వస్తున్నారా మీరు? ఇది పచ్చని ప్రపంచం. చరవాణి సామాజిక మాధ్యమాల తాకిడి వల్ల ప్రశాంతతను తమ ఉనికినే కోల్పోయిన వారి కోసం ఏర్పడిన ఒక స్వచ్ఛంద చెరసాల. ఒక్కసారి ఒక్కలో పెట్టుకుంటాడు, ఎవరు మొహం చూసి మాట్లాడుతుంది అని ఆ డోమోఫోబిక్ పిల్ల నేతలో అందరినీ మన అమ్మనానేగా పెంచారు. కానీ తనని ఆ ఫోన్ పెంచిందని నేను ఎప్పుడు హ్యాపీగా చూస్తూ ఉంటాను. దానికోసం నేను ఏమైనా చేస్తాను. ఏం తెలుసు లైక్ ఏం తెలుసు? వాడు ఎంత గించుకుని వైఫ్ వాసు ధీమా కలవకూడదు. సో బేసికల్లీ ప్రదీప్ రంగనాథన్ గారి ఫిలిమ్స్ అంటే ఇద్దరు హీరోయిన్లు పక్కా అని అర్థమైపోతుంది. ఇక్కడ కూడా ఒక హీరోయిన్ మనం చూస్తున్నాం. సో ఎస్, బాగా ప్రాక్టీస్ చేస్తే నన్ను ఇలా లేపేయగలం, కానీ నీ మన దగ్గర నుంచి నన్ను లేపాడు నీ పల్ల. అన్నని టచ్ చేయాలంటే నన్ను టచ్ చేయాలరా? ఉంటే సరిపోదు బాస్. నన్ను వదిలే, వద్దంటే వదిలి వెళ్ళిపోవచ్చు కదా బాస్. వెళ్ళిపో. ఏంటి ఇంతకు ముందు కులం కోసం ఒప్పుకోలేదు, జాతకం కోసం ఒప్పుకోలేదు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, ఊళ్ళో వాళ్ళు ఒప్పుకోలేదు, చుట్టాలు ఒప్పుకోలేదు, ఫ్రెండ్స్ ఒప్పుకోలేదు, అమ్మ ఒప్పుకోలేదు, అమ్మ ఒప్పుకోలేదు, బ్రేకప్ చెప్పేవాళ్ళు నాకు ఒప్పుకోలేదు బ్రేకప్ చెప్తున్నారా? ఏంటి డిజైన్ డిజైన్ ఆలోచిస్తున్నారా ఎలా బ్రేకప్ చెప్పాలండి? ఫ్యాంటాస్టిక్ డైలాగ్ అయితే బాగుంది. ఒక హార్ట్ చేయగలిగేది ఇది కరెక్ట్ కాదురా. ఈ ఒక్క స్క్వైర్ ఫీట్ కరెక్ట్ గా ఉంటే చుట్టూ ఉన్న మొత్తం ఏరియా. ఓకే ఓకే, డైలాగ్ ఇస్ గుడ్, చాలా బాగుంది డైలాగ్.
సూపర్ సూపర్. సో బేసికల్లీ ఏంటి అంటే ఇట్స్ అబౌట్ యాప్ అండ్ లవ్. ట్రూ లవ్ లేకపోతే యాప్ నుంచి లైక్ మనకు కూడా ఉంటాయి కొన్ని యాప్స్, టిండర్ అని చెప్పి సంథింగ్ సంథింగ్ అని చెప్పి ఉంటాయి. సో ఇలాగే అందులో కూడా ఎల్ఐకే అని చెప్పి ఒక కంపెనీ ఉంటుంది, దానికి ఒక కంపెనీ ఉంటుంది. సో ఆ కంపెనీలో ఏంటి అంటే నాకు తెలిసి ప్రదీప్ రంగనాథన్ గారు వర్క్ చేస్తూ ఉంటారు. ఎస్, అందులో నుంచి ఏంటంటే ఈ లవ్ అనేది ఒక యాప్ కింద వస్తుంది. సో ఫోన్ ఎడిక్షన్ కూడా చూపిస్తారు సినిమా, నాకు అర్థమవుతుంది. అండ్ ఫస్ట్ టీజర్ లో చూసిన దాన్ని బట్టి అయితే దేర్ ఆర్ సో మెనీ షిప్స్ అంట, ఏవో షిప్స్, ఏదో సిచ్యువేషన్ షిప్ అంట, ఏదో రిలేషన్షిప్ అంట. అది రిలేషన్షిప్ కాదు, సిచ్యువేషన్ షిప్, బెంచింగ్ అంట, సంథింగ్ సంథింగ్ ఏదో ఉన్నాయి. టు బి ఫ్రాంక్ నాకు సిచ్యువేషన్ షిప్ అంటే ఏంటి తెలియదు బ్రో. సో నేను దానికోసం అయితే పోతాను. బీజం అయితే కొంచెం ఓకే ఓకేగానే అనిపించింది, అంత పేరు. సాంగ్స్ కూడా సాంగ్స్ బాగానే ఉన్నాయి. ఇప్పటికి టూ సాంగ్స్ అయినా సాంగ్స్ సస్. సో ఏంటి అంటే యా ఇట్స్ లైక్ టెక్నికల్ లవ్వా లేకపోతే ప్యూర్ లవ్వా అనేది నాకు చాలా బాగా నచ్చింది. కాంటెస్ట్ లో ఉండబోతుంది. ఎస్జే సూర్య గారి కామెడీ కోసం నేను వెళ్తాను, ఉంటది పక్క కామెడీ ఉంటుంది. సో వీళ్ళు ఒక ప్లేస్, అండ్ అందులో కూడా పచ్చని ప్రపంచం అనేది ఒక ప్లేస్. సో అందులో ధీమా ఉంటది అండ్ మన హీరో కూడా ఉంటాడు. సో ఎస్, ఫోన్ ఎడిక్షన్. సో ఆ యాప్ ద్వారా మనకి ఎంత లవ్ ఉంటుంది, లేదు ఉన్నదా లేదా, సో యాప్ ద్వారా డిజైన్ చేస్తారంటారు. ఓకే, గుడ్, బాగుంది. అండ్ విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగుంది, స్కేల్ కూడా కనిపిస్తున్నది, విజన్ బాగుంది. ఈ డైలాగ్ మాత్రం ఫ్యాంటాస్టిక్, అసలు ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్. ఎస్. అండ్ స్టైల్, ప్రదీప్ రంగనాథన్ స్టైల్ ఇస్ టూ గుడ్. యాజ్ యూజువల్లీ నాకు లాస్ట్ 3 ఫిలిమ్స్ లాగే ఉన్నది. ట్రైలర్ బాగుంది. సో టీజర్ లో ఒక డబ్బింగ్ చెప్పించారు, అది ప్రదీప్ రంగనాథన్ గారితో చెప్పించారని కొంతమంది అంటున్నారు, ఏదైతే కొంతమంది చెప్పించారని కొంతమంది అంటున్నారు. ప్రదీప్ రంగనాథన్ గారు డబ్ చేశారని చెప్పారు ఒక ఈవెంట్ లో. సో ఐఎమ్ థింకింగ్ దట్ ఈస్ ఒరిజినల్ ప్రదీప్ రంగనాథన్ గారి వాయిస్. అది టీజర్ లో అంత బాగా అనిపించలేదు నాకు. ఎస్, బాగుంది. వాసు గారి డబ్బింగ్ ఆర్టిస్ట్ బాగా చేశారు. ఎస్, బాగుంది. అది ఇదే సూట్ అయింది. మేబీ కమింగ్ నెక్స్ట్ ఫిల్మ్స్ లో కొంచెం కొంచెం బాగా వాయిస్ వోకల్స్ సెట్ చేసుకొని బాగా తెలుగు డబ్బింగ్ చెప్పగలిగితే ఇంకా చాలా బాగుంటుంది. ఎస్, అఫ్ కోర్స్ తెలుగు డబ్బింగ్ చెప్తేనే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే ఒరిజినాలిటీ మనకి రియలిస్టిక్ గా ఒరిజినాలిటిక్ గా ఉంటుంది. లైక్ ఎస్జే సూర్య గారు, అఫ్ కోర్స్ ఎస్జే సూర్య గారు కామెడీ కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నాను. అండ్ కృతి శెట్టి గారికి చాలా ఫ్లాప్స్ ఉన్నాయి రీసెంట్లీ, కూడా వర్కౌట్ అవ్వలేదు. బట్ ఈ సినిమాతో మేబీ కంబ్యాక్ ఇస్తారా, లేకపోతే ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం థియేటర్ లో అయితే చూడాలి. థియేటర్ వాచ్ ఫిల్మ్ బ్రో నాకైతే. మళ్ళీ డ్యూడ్ మూవీ లాగే సవాల్ చెప్తాడేమో నా ఫీలింగ్. సో ఐఎమ్ హోపింగ్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ గుడ్. జస్ట్ ట్రైలర్ ఇస్ వెరీ గుడ్, నాకైతే నచ్చింది. సో ఇంకో 100 crores లోడింగ్ అని నాకు అనిపిస్తున్నది. చూద్దాం ఏమవుతుందో. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ ఇతని ప్రీవియస్ ఫిలిం డ్యూడ్ లో కూడా మనం చూసుకుంటే ఆ ట్రైలర్ కట్తో పోల్చుకుంటే ట్రైలర్ కొంచెం అదే యావరేజ్ గా అనిపించింది. ఓకే, ట్రైలర్ చూసి మనం సినిమా డిసైడ్ చేయొద్దు. అంటే డ్రాగన్ మూవీ ట్రైలర్ కూడా ఓకేగానే ఉన్నది, బట్ సినిమా చాలా బాగుంది. సో ఐఎమ్ వెరీ ఈగర్లీ వెయిటింగ్. అంటే ప్రదీప్ రంగనాథన్ గారి స్వాగ్ కి కొంచెం సూట్ అవుతాయి కొన్ని సినిమాలు. లైక్ దట్. నేనైతే వెళ్తున్నాను. April 10th రిలీజ్. పోస్ట్ పోన్ తెలియదు, చాలా పోస్ట్ పోన్లు జరిగాయి, చాలా జరిగాయి. డిసెంబర్లో అన్నారు, జనవరిలో అన్నారు, ఫిబ్రవరి అన్నారు, ఏప్రిల్ అన్నారు, మార్చ్ అన్నారు, ఏప్రిల్లో రిలీజ్ చేస్తున్నారు.
చీకటి పోతాను. సో మీరు ఎవరైనా లైక్ ట్రైలర్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.